హస్తిన పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రి ఖట్టర్తో భేటీ అయిన రేవంత్ మెట్రో ఫేజ్ 2, ఫేజ్ 3 చర్చించారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను ఫేజ్ 3 కింద చేపట్టాలని కోరారు. ఇప్పటికే 7 కారిడార్లతో కూడిన మెట్రో 2 ఫేజ్ డిపిఆర్ సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. 2 ఫేజ్ల గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. వీటికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఫేజ్ 2లో భాగంగా మొత్తం 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ఉన్న కారిడార్ను మెట్రో ఫేజ్ 3 కింద చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి సూచించారు. రాజధాని చుట్టూ మెట్రో అనుసంధానాన్ని పెంచడం ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించి త్వరగా ఆమోదముద్ర వేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం భాగస్వామిగా ఉంటే ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలమని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో అనుమతులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అభివృద్ధి పనులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.